వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. 4 రోజులుగా సక్సెస్ అవుతున్న కార్యక్రమానికి దీని వెనుక చాలామంది ఆఫీసర్లు కష్టం ఉంది. దాదాపు 10 రోజుల నుంచి వీళ్ళందరూ కూడా తిరుపతిలో మకాం వేసి ఐపీఎస్ దగ్గర నుండి కింద కానిస్టేబుల్ వరకు కష్టపడ్డారు. వాళ్ళ కష్టం ఫలితమే ఈరోజు 4 రోజుల కార్యక్రమం సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఆఫీసర్లు అందరూ కేవలం తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమానికి చిత్తూరు జిల్లాతో పాటు అనంతపూర్ రేంజ్ అధికారులందరూ చేరుకోవడం, వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకోవడం అనేది ఆషామాషి కార్యక్రమం కాదు. ఇంత పెద్ద కార్యక్రమానికి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అవడమే కాకుండా ఈ కార్యక్రమం భావితరాలకి ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఒక ఫార్మేట్ అవ్వాలనే ఉద్దేశంతో కింద నుంచి ఐపీఎస్ వరకు కష్టపడ్డారు. అయితే ఇంతమంది ఆఫీసర్లు రావడం, పబ్లిక్ రావడంతో పాటు వీళ్ళు కోఆర్డినేషన్ చేయడం, అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకుంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా రెవెన్యూ, మున్సిపాలిటీ అందరూ వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం, వెన్యూస్, ఈ అన్ని విషయాలతో కూడా చిత్తూరు ఎస్పీ గారు చూశారు. చిత్తూరు ఎస్పీ గారు గత దాదాపు 10 రోజుల నుంచి తిరుపతిలో మకాం వేస్తూ ఈ కార్యక్రమం కోఆర్డినేషన్ చేయడం బట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది. అసలు ఈ కార్యక్రమం కోఆర్డినేషన్ వెనక ఆయన పడ్డ కష్టం, ఆయన ఒక్కరే కాకుండా వాళ్ళ సిబ్బంది ఏ విధంగా ఉన్నారు, మిగతా డిపార్ట్మెంట్లు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యే విషయాన్ని సెంధిల్ గారు అంటే తెలుసు. సెంధిల్ గారు నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ టైం మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ని అసలు ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది లేకుండా సక్సెస్ చేయడం ఉంది మీతో పాటు మీ టీం వర్క్ అని తెలుస్తుంది. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కాకుండా మీరు ఒక ఈవెంట్ ఆఫీసర్గానే ఉండి చాలా సక్సెస్గా చేసుకుంది. ఒక ఈవెంట్ ఒక దగ్గరే ఉంటే బాగుండేది. డిఫరెంట్ ప్లేసులు ఈవెంట్ అవుతుంది, డిఫరెంట్ ఏరియాస్ పబ్లిక్ వస్తున్నారు, మెన్ వస్తున్నారు, అందరూ రకరకాలు వచ్చాయి. ఈ కోఆర్డినేషన్ చేయడానికి వెనక మీ కష్టం, మీ టీం వర్క్ ఒకసారి చెప్పండి. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 సంవత్సరం తర్వాత మనము మొట్టమొదటిసారిగా వచ్చేసి ఈ పోలీస్ డ్యూటీ మీట్ అనేది వచ్చేసి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని చాలా ఘనంగా నిర్వహించాలి అనేది వచ్చేసి మన డీజీ గారు ఒక కళ. ఇప్పుడు సార్కి వచ్చేసి మన డీజీ గారికి ఒక విజన్ ఉంది. మనం ఈ ప్రోగ్రామ్ని వచ్చేసి చాలా గ్రాండ్ స్కేల్లో కండక్ట్ చేయాలి అనేది ఒకటి. తర్వాత దీంట్లో మెయిన్గా మనకి మీరు చూసి ఉంటారు, పర్స్యూట్ ఆఫ్ ప్రొఫెషనలిజం అంటారు. ఈ డ్యూటీ మీట్ అనేది వచ్చేసి మన దగ్గర ఉన్న ప్రొఫెషనల్ స్కిల్స్ని ఎగ్జిబిట్ చేసి వివిధ రేంజెస్ నుంచి ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి తన స్కిల్ సెట్స్ అంతా కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేసి వాళ్ళు మధ్యలో వచ్చేసి కాంపీట్ చేస్తారు. అదే డ్యూటీ మీట్ అంటాము. ఆ డ్యూటీ మీట్ సందర్భంగా మెయిన్గా మనం చూసేటప్పుడు పబ్లిక్ని కూడా మనం ఇక్కడ ఈ వెన్యూకి తీసుకురావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఓరియంటెడ్గా ఎలాంటి మెషర్స్ తీసుకుంటున్నారు, ఈ సైబర్ క్రైమ్ కానివ్వండి, లేకపోతే వచ్చేసి ఇనిషియేటివ్స్ టువర్డ్స్ ఉమెన్ ప్రొటెక్షన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద మనం చేస్తున్న ఎఫర్ట్స్ అంతా కూడా పబ్లిక్కి మనం చెప్పాలి. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఈ పని తీరు గురించి పబ్లిక్లో ఒక అవగాహన రావాలి అనే ఒక ఉద్దేశంతో చాలా గ్రాండ్గా ఇది నిర్వహించాలనేది ఒక విజన్ లాగా మన డీజీ గారు పెట్టడం జరిగింది. ఆ విజన్ని వచ్చేసి మనం ఒక గ్రౌండ్ మీద ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని పర్ఫెక్ట్గా చేయాలనే ఒక ఉద్దేశంతోనే మేము అంతా కూడా పని మొదలు పెట్టడం అనేది జరిగింది. కానీ ఒక గ్రౌండ్ కాదండి, 3 డిఫరెంట్ ప్లేసుల్లో చాలా గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి. తర్వాత డిఫరెంట్ పబ్లిక్ వస్తున్నారు, మేము మెన్ కూడా వచ్చారు, వీళ్ళకి అకామిడేషన్ ఒకటి, ఈవెంట్ కండక్ట్ చేయడం, అసలు ఇది ఒక పెద్దగా చాలా సినిమా ఫంక్షన్ కన్నా గ్రాండ్గా జరిగింది కదా. కరెక్ట్ అండి. ఇది మన దగ్గర ఆఫీసర్స్, తర్వాత మన మెన్, తిరుపతి అర్బన్ కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, మన అనంతపూర్ రేంజ్లో ఉన్న ప్రతి ఒక్క జిల్లా పోలీస్ సిబ్బంది కానివ్వండి, అందరూ కూడా చాలా ప్రొఫెషనల్, చాలా డెడికేటెడ్. ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద స్కేల్లో మనం చేయాలని అనుకునేది ఒక 10 రోజు ముందే. ఈ 10 రోజుల్లోనే వచ్చేసి ఇంత ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రొఫెషనల్ మనం చేయగలిగామంటే ఐ మస్ట్ డెఫినెట్లీ థ్యాంక్ ఆల్ ది ర్యాంక్స్ అండ్ ఫైల్ స్టార్టింగ్ ఫ్రమ్ న్యూ ఏఎస్పీస్. చాలామంది న్యూలీ రిక్రూటెడ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఏఎస్పీస్ వచ్చారు, తర్వాత న్యూలీ రిక్రూటెడ్ డిఎస్పీస్ వచ్చారు, ఈవెన్ న్యూలీ రిక్రూటెడ్ ఎస్ఐస్, ఈవెన్ కానిస్టేబుల్స్ అందరూ కూడా మీరు చెప్పినట్టు మనకి టాప్ టు బాటమ్ అన్ని ర్యాంకులు ఉన్న వాళ్ళు అందరూ కూడా డెడికేటెడ్గా కష్టపడి ఈ 10 రోజు వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ టీమ్ వర్క్ అండ్ ఐ హోప్ దట్ వీ హ్యావ్ మేడ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రౌడ్. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం కనిపిస్తుందండి. మీరు 3 గ్రౌండ్స్ తీసుకున్నారు, ఈ గ్రౌండ్లో మీరు వర్క్ అంతా చేశారు, 10 డేస్ నుంచి చూసారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వెదర్ సహకరించకపోతే ముందే మీరు ప్రీప్లాన్డ్గా ఏ విధంగా మీరు రెడీ చేస్తున్నారు? మాకు చూస్తే మీకు ఈ డ్యూటీ మీట్ సంబంధించిన ఈ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్ టెస్ట్ అంతా కూడా పీటీసీ గ్రౌండ్లో మెయిన్గా జరిగినాయి. తర్వాత కొన్ని ఈవెంట్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఏఆర్ గ్రౌండ్స్లో కూడా జరిగినాయి. మనకి ఫార్చునేట్గా మొదటి రోజు వచ్చేసి వర్షం లేదు,
మేము ఈ జర్మన్ హ్యాంగర్ అనేది దానికోసం పెట్టుకున్నాం. ఇట్ ఈస్ అ రెయిన్ ప్రూఫ్ స్ట్రక్చర్. అది మెయిన్గా అన్నీ కూడా మీకు చూసేటప్పుడు ఈ సింపోసియం సంబంధించిన యాక్టివిటీస్, ఈ స్టాల్ సంబంధించిన యాక్టివిటీస్ అంతా కూడా ఈ టెంట్ లోపల మనం పెట్టాము కాబట్టి వర్షం వస్తే కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం కండక్ట్ చేయవచ్చు అని ఒక ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి సెకండ్ థర్డ్ డేస్లో వచ్చేసి వర్షం వచ్చింది. అలా వచ్చినా కూడా ఈ జర్మన్ హ్యాంగర్ లోపలనే మనం చేసాము కాబట్టి పెద్దగా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఏమీ కలగలేదు. తర్వాత డెమో టైంలో కొద్దిగా మనకి ఇబ్బంది అయింది. ఎస్పెషల్లీ ఈ ప్రకాశం జిల్లా స్వాట్ టీమ్ అంతా డెమో చూపించినప్పుడు ఆయన కూడా వాళ్ళు వచ్చేసి వెనక తగ్గకుండా ఆ వర్షంలో కూడా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఇట్స్ కైండ్ ఆఫ్ స్పిరిటెడ్ డిస్ప్లే. ఓకే, అంటే ఇక్కడ కార్యక్రమంలో మీరు స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేశారు, రకరకాల స్టాల్స్ పెట్టారు. వాళ్ళు ఇంటరాక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ ఏమొచ్చింది? దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు నార్మల్గా మనకి ఈ డ్యూటీ మీట్ అనేది టోటల్గా ప్రొఫెషనల్, ఓన్లీ కన్ఫైన్ టు అవర్ పోలీస్ అఫీషియల్స్ వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చేసి ఈ డ్యూటీ మీట్ సందర్భంగా పబ్లిక్, దాంట్లో కూడా మెయిన్గా స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. దే ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీకు అక్కడ ఉన్న స్టాల్స్ అంతా కూడా చూసేటప్పుడు ది కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ దట్ వాజ్ మేడ్, మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టాల్స్ కానివ్వండి, లేకపోతే ఈ బిజినెస్ ఫర్మ్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ డిస్ప్లే కానివ్వండి, అంతా కూడా బయట ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం దొరకదు. ఈవెన్ మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూసినా కూడా యూట్యూబ్లో వీడియోస్లో కూడా ఇదంతా దొరకదు. కానీ అంత ప్రొఫెషనల్గా ఇంత మంచి ఎగ్జిబిషన్ అనేది వాళ్ళు లైఫ్లో కూడా ఎక్కడ చూడలేదు కాబట్టి దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ డెమాన్స్ట్రేషన్స్ కొన్ని మనం చూపించడం జరిగింది. దాంట్లో కూడా చూసేటప్పుడు ది ఎక్విప్మెంట్స్ బై అవర్ ప్రొఫెషనల్ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఆక్టోపస్, గ్రే హౌండ్స్, తర్వాత ఎస్డిఆర్ఎఫ్, ISW, ఇదంతా కూడా చూసేటప్పుడు ఇట్స్ లైక్ వరల్డ్ క్లాస్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్, అది డెమాన్స్ట్రేషన్. సో దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. మాకు కూడా వీఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే వీ హ్యావ్ టు క్యాచ్ దమ్ యంగ్. ఈ పబ్లిక్లో అంత పిల్లలు కూడా చూసేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఫస్ట్ రావాలి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి పని చేసేటప్పుడు వన్స్ మనం చేసే పని విధానం అంతా కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చూసేటప్పుడు దే విల్ డెఫినెట్లీ గెట్ ఇన్స్పైర్డ్. అలా ఇన్స్పైర్ అయ్యి చాలామంది కూడా ఏం చేస్తారంటే ఫ్యూచర్లో దే మే ట్రై టు బికమ్ IPS ఆఫీసర్స్ ఆర్ ఎనీ పోలీస్ అఫీషియల్గా రావాలి అని వచ్చేసి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. తర్వాత దే విల్ బికమ్ అన్ అంబాసిడర్. వీళ్ళు బయట వెళ్తారు వెళ్ళి ఫ్రెండ్స్కి చెప్తారు, మిగతా స్టూడెంట్స్కి చెప్తారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది అని చెప్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు వచ్చేసి న్యూ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అంతా కూడా పబ్లిక్ ఓరియంటెడ్, మెయిన్లీ టార్గెటింగ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్. చూస్తే మీకు ఈ దిశ యాప్ కానివ్వండి, తర్వాత పోలీస్ సేవ యాప్ కానివ్వండి, ఇదంతా కూడా ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. మనకి ఎంటైర్ కంట్రీలోనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఒక ఇనిషియేటివ్స్ లేదు. సో ఇదంతా కూడా మనం ఫస్ట్ ఈ స్టూడెంట్స్కి మనం చెప్తే, తర్వాత GMSKs కూడా రావడం జరిగింది. వీళ్ళకి చెప్పేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ యాక్ట్ యాస్ అన్ అంబాసిడర్. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు విలేజ్కి పోతారు, స్కూల్కి పోతారు, లొకాలిటీకి పోతారు, వాళ్ళకి చెప్తారు, అవగాహన కల్పిస్తారు. సో ఈ ప్రజలకి దగ్గర మన పోలీస్ సేవలంతా కూడా మనం తీసుకుపోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా మనం ఈ పోలీస్ డ్యూటీ మీట్ని యూజ్ చేసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ గ్రాండ్ సక్సెస్. ఓకే సార్, డ్యూటీ మీట్ విషయం పక్కన పెడితే సైబర్ క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది మీరు చెప్తున్నట్లుగా. సైబర్ క్రైమ్ విక్టిమ్స్ పెరగకుండా ఉండాలంటే వాళ్ళకి పబ్లిక్ ఇచ్చే టిప్స్ ఏంటంటే? ఇప్పుడు మెయిన్గా మనకి సైబర్ క్రైమ్ పెరగకుండా ఉండాలంటే అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ట్రెడిషనల్ క్రైమ్ మీద పబ్లిక్ అవగాహన ఉంది. ఇంతకుముందు ట్రెడిషనల్ క్రైమ్ అనేటప్పుడు ప్రాపర్టీ అఫెన్స్ అంటే హౌస్ లాక్ చేసుకొని పోవాలి, దగ్గర ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పిపోవాలి, CC కెమెరాస్ పెట్టుకోవాలి, ఇదంతా కూడా మనకి నార్మల్గా ఉన్న ట్రెడిషనల్ వేస్ అనమాట. ఇప్పుడు జరిగే క్రైమ్స్ అంతా కూడా చూసేటప్పుడు వీఆర్ మూవింగ్ టువర్డ్స్ సైబర్ క్రైమ్ ఇరా. ఆల్రెడీ వీఆర్ ఇన్ ది ఇరా ఆఫ్ సైబర్ క్రైమ్ అనే చెప్పాలి. సో దీని మీద అవగాహన లేకుండా మెయిన్గా మనకి ఇంటర్నెట్ అనేది వచ్చేసి ది యాక్సెసిబిలిటీ టు ఇంటర్నెట్ మెయిన్లీ వచ్చేసి మన లైఫ్లో వెదర్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ అంటే మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ కానివ్వండి, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడం, ఈవెన్ రెగ్యులర్ న్యూస్ యాక్సెసింగ్ న్యూస్ అంతా కూడా మనకి మొబైల్ ఫోన్లోనే జరుగుతుంది కాబట్టి సో వీఆర్ మోర్ వల్నరబుల్. సో అలా మనం చేసేటప్పుడు ఈజీగా ఈ క్రైమ్ వచ్చేసి ఎవరు చేస్తున్నారో దే కెన్ ఈజీలీ అట్రాక్ట్ ది పీపుల్. మనకి ఎప్పుడు కూడా టెక్నాలజీ వచ్చేటప్పుడు వీ నీడ్ టు యూజ్ ఇట్ ఇన్ అ వెరీ కాషియస్ మేనర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2 వీలర్ నడుపుతాం అనుకోండి, హెల్మెట్ లేకుండా నడపకూడదు. బికాస్ ద వెహికల్ ఈస్ మూవింగ్ వెరీ ఫాస్ట్.
యూ విల్ గెట్ ఇంజ్యూర్డ్. లైక్ వైజ్ ఇప్పుడు మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసేటప్పుడు కూడా సర్టన్ ప్రికాషన్స్ నీడ్ టు బి టేకన్. రైట్. సో అది లేకుండా మనం చేసేటప్పుడు తప్పనిసరిగా వచ్చేసి దెర్ ఈస్ సైడ్ ఎఫెక్ట్స్, సైబర్ క్రైమ్కి విక్టిమ్ అయిపోతాం. సో అలాంటి ఒక అవగాహన వాళ్ళకు ఉండాలి. సో ఆ అవగాహన కల్పించడానికి కోసం మనం ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వితౌట్ అవేర్నెస్ మనం ఎంత ఎఫర్ట్ చేసినా కూడా, మనం ఎంతమంది అఫెండర్స్ని పట్టుకుంటే కూడా, ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా, ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్, బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్ చేయాలంటే మనకి అవగాహన ఉండాలి. అది లేకుండా వచ్చేసి వీ కెనాట్ ఫైట్ సైబర్ క్రైమ్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్. సో ఇలాంటి ప్లాట్ఫామ్ మనం యూజ్ చేసుకొని అవగాహన కల్పించడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు కొత్తగా మీరు చెప్తున్నట్టు సైబర్ క్రైమ్లో కొత్త ఎంఓ స్టార్ట్ అయ్యండి. అంటే మహిళల వైపు తీసుకుంటే మీరు అన్నట్లుగా ఆన్లైన్ ఫ్రాడ్స్ అవ్వచ్చు, లేదా ఫేస్బుక్ చాటింగ్, ఇవన్నీ మోసాలతో పాటు ఇన్స్టెంట్ యాప్స్ అని లోన్ ఇస్తూ ఉంటే ఎక్కువగా కొత్త ఎంఓ స్టార్ట్ అయింది. వాటితో పాటు మహిళలకు సంబంధించి కొన్ని లింక్స్ పంపడం, ఆ లింక్ లేదంటే ఒక వీడియో కాల్ చేయడం, ఆ వీడియో కాల్ చేయడం, లేదా మెయిల్ ఎస్కాట్, ఇటువంటి యువతని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనకి డయల్ 100 మీరు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ యూబిక్విటస్. ఎక్కడి నుంచి కూడా వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు డయల్ 100లో ఫోన్ చేసి చెప్పొచ్చు. తర్వాత సైబర్ మిత్ర అని ఒక డెడికేటెడ్ ఫోన్ నెంబర్ ఉంది, అది కూడా మీకు షేర్ చేస్తాము. ఆ నెంబర్కి కూడా వీళ్ళు ఫోన్ చేసి చెప్పొచ్చు, లేకపోతే మెసేజ్ పంపించవచ్చు, వాట్సాప్ పంపించవచ్చు. ఇమ్మీడియట్లీ అది మనం డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి వస్తుంది. మేము దాని మీద కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మేము చేయడం అనేది జరుగుతుంది. సో మీరు చెప్పినట్టు వచ్చేసి ఈ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ సంబంధించి ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ మొదలైంది. మెయిన్గా వచ్చేసి ఈ సర్వర్స్ అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్ యాప్స్, 1-2 కాదు, హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్, అది అంతా కూడా మనకి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కానీ, లేకపోతే ఏదైనా లింక్స్ మీరు చెప్పినట్టు ఈ ఎస్ఎంఎస్లో వచ్చే లింక్స్, వాట్సాప్లో షేర్ చేసే లింక్స్ ద్వారా కానీ ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని, అందువలన వచ్చేసి పబ్లిక్ని ప్రలోభాలకు గురిచేసి ఎక్కువ ఇంట్రెస్ట్ వడ్డీతో అమౌంట్ వచ్చేసి వాళ్ళకి లోన్ ఇచ్చి, తర్వాత వాళ్ళు షేర్ చేసిన ఈ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ లైక్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి ఇదంతా యూజ్ చేసుకొని వాళ్ళని హరాస్ చేయడం, బ్లాక్మెయిలింగ్ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. సో ఇది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఒకటి మొదలైంది. సో దీని మీద కూడా అవగాహన కల్పిస్తున్నాము. అలాంటి కేసెస్ కూడా 1-2 ఇప్పుడు రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. సో దాని మీద అంతా కూడా మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్. అటువంటి విషయాల్లో పోలీస్ స్టేషన్ పోతే సివిల్ మ్యాటర్ అంటే పంపిస్తుంటారు కదా, కానీ మరి మీరు ఏ విధంగా దీన్ని? లేదు, దిస్ ఇస్ నాట్ అ సివిల్ మ్యాటర్. ఎందుకంటే మీకు దాంట్లో ఎక్స్టార్షన్ ఉంది, తర్వాత డిఫమేషన్ ఉంది, ఇంకా కూడా చూసేటప్పుడు బెదిరింపు ఉంది, సైబర్ క్రైమ్ కనిపిస్తుంది. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ క్రైమ్. సో డెఫినెట్లీ వీ విల్ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ఇట్ అండ్ వీ విల్ ఇనిషియేట్ యాక్షన్. ఓకే, ఇప్పుడు స్టేట్లో ఒక చిన్న బర్నింగ్ ఇష్యూ జరుగుతుందండి. రాష్ట్రంలో ఏ మారుమూలలో ఉన్న గుడులు కూడా భద్రత లేకుండా పోతున్నాయి, కొంచెం ఇష్యూస్ జరుగుతుంది. దాని వెనక ఏదో కాన్స్పరసీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అటువంటి సంఘటనలు జరగకుండా ఈ చిత్తూరు జిల్లాలో ఉన్న దేవాలయాలకి, అంటే మారుమూల ప్రాంతంలో దేవాలయాలకంటే రెండో డిపార్ట్మెంట్ సంబంధం దేవాలయం మీదకి చేయడం, దీని వెనక కుట్ర ఉందంటే కొంతమంది అధికారులు భావిస్తున్నారు. అటువంటి జరగకుండా ఉండాలంటే చిత్తూరు జిల్లాలో తిరుపతి కాకుండా చిత్తూరు జిల్లాలో టెంపుల్కి మీరు ఎలాంటి భద్రత ఇస్తారు? ప్రజలకి ఇటువంటి ఇష్యూల్లో వెళ్లకుండా వాళ్ళకి ఇచ్చే మీరు అప్పీల్ ఏంటంటే? ఇప్పుడు అదొక మోడ్ క్రియేట్ చేసుకోవచ్చు, అదొక మూడ్లో తీసుకొచ్చే కుట్ర జరుగుతున్నట్లుగా కొంత అనిపిస్తుంది. ఆ మూడ్లో పోకుండా ఉండాలని ప్రజలు మీరు చేసాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు డీజీ గారు ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో కూడా ఉన్న పోలీస్ యంత్రాంగం వచ్చేసి చాలా అప్రమత్తమైంది. ఎందుకంటే ఈ టెంపుల్ సంబంధించిన ఇష్యూ అనేది వచ్చేసి ఇట్ ఇస్ అ క్వైట్ సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే పబ్లిక్ని వచ్చేసి ఈ సెంటిమెంట్స్ ఉన్నాయి కదా, రిలీజియస్ సెంటిమెంట్స్ని ఈజీగా వచ్చేసి మనోభావాలు వచ్చేసి దెబ్బ కొట్టేటట్టు చేసి వాళ్ళని రెచ్చగొట్టి అందువలన లబ్ధి పొందాలని కూడా కొన్ని వర్గాలు ట్రై చేయవచ్చు. అలాంటి కూడా మాకు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో దీని మీద వచ్చేసి మేము చాలా అప్రమత్తమై ఒక కాంప్రిహెన్సివ్గా ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ భద్రతను వచ్చేసి పెంచడానికి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ కూడా మేము చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏం చేస్తామంటే ప్రతి జిల్లాలో కూడా ఉన్న టెంపుల్స్, మీరు చెప్పినట్టు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. మేజర్ టెంపుల్స్, తర్వాత మీడియం టెంపుల్స్, తర్వాత ఈవెన్ చిన్న టెంపుల్స్, మారుమూల ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అన్నింటిని కూడా మేము మ్యాపింగ్ చేస్తాము. మ్యాపింగ్ చేసి జియో ట్యాగింగ్ చేస్తాము. ప్రతి టెంపుల్లో కూడా సీసీ కెమెరాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు కూడా క్రైమ్ ప్రివెన్షన్ కానివ్వండి, ఇన్ కేస్ ఎక్కడైనా క్రైమ్ జరిగితే దాన్ని డిటెక్షన్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాస్ అనేది అవసరం అవుతుంది. కానీ దీంట్లో ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు మేజర్ టెంపుల్స్లో
వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సీసీ కెమెరాస్ స్వయంగా వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఈ చిన్న చిన్న టెంపుల్స్లో వచ్చేసి వాళ్ళు ఇంతవరకు పెట్టుకోలేదు. కానీ మేమేం చేస్తున్నామంటే వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. ఆ నిర్వాహక కమిటీ వాళ్ళతో వచ్చేసి మాట్లాడుకొని సీసీ కెమెరాస్ మేమే పెట్టిస్తున్నాం. నెక్స్ట్ ఈ ప్రతి విలేజెస్లో కూడా, ప్రతి లొకాలిటీలో కూడా ఈ టెంపుల్ యొక్క పరిరక్షణ అనేది వచ్చేసి ఇట్స్ ఎ కలెక్టివ్ మెషర్. అంటే పోలీస్ విల్ బీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, కానీ వితౌట్ ది అసిస్టెన్స్ ఆఫ్ లోకల్ పబ్లిక్ వీ కెనాట్ అచీవ్ ద డిజైర్ రిజల్ట్స్. కాబట్టి విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అని ప్రతి విలేజ్లో కూడా పెట్టిస్తున్నాం. అది ఎలా పెట్టిస్తున్నామంటే ప్రతి విలేజ్ కూడా చూసేటప్పుడు వాలంటీర్స్ ఉన్నారు, ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ ఉంది, తర్వాత విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ ఉంది, తర్వాత మనకి జిఎంఎస్కే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతారు. వాళ్ళతో పాటు ఆ విలేజ్లో ఉన్న యాక్టివ్గా ఉన్న యంగ్స్టర్స్ అందరిని కూడా చేసుకొని విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అని పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పరిధిలో ఉన్న టెంపుల్స్ అంతా కూడా ర్యాండమ్ టైంలో పెట్రోలింగ్ చేయడం కానీ, అక్కడ ఎవరైనా అనుమానాస్పద పరిస్థితుల్లో ఎవరైనా మూవ్ అయ్యేటట్టు ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇదంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒకవైపు ఉండగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇలాంటి ఒక ఓరియంటేషన్ ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని బైండింగ్ ఓవర్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రిమినల్స్ ఉన్నారు కదా, మెయిన్గా మనకి టెంపుల్ అఫెన్సెస్ అంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రాపర్టీ అఫెన్సెస్, టెంపుల్లో ఉన్న హుండీ వచ్చేసి పగలగొట్టి దాంట్లో ఉన్న డబ్బు తీసుకుపోవడం, అక్కడ ఉన్న విగ్రహాలని వచ్చేసి అపహరించడం, లేకపోతే దాని మీద ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ని ఇది చేయడం అనేది అది ఒకవైపు ఉండగా, సెకండ్ వచ్చేసి ఆ ఏరియాలో అంటే పబ్లిక్ మైండ్లో ఈ రిలీజియస్ సెంటిమెంట్ని వచ్చేసి దెబ్బతీసి అందువలన రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో టెంపుల్ని టార్గెట్ చేయడం అనేది ఇంకొక టైప్. ఈ రెండు మీద కూడా మేము దృష్టి చేస్తున్నాము. పబ్లిక్ అందరూ కూడా మేము ఇప్పుడు అవగాహన కూడా కల్పిస్తున్నాము. ఎక్కడైనా అలాంటివి జరిగితే మేము తీసుకునే యాక్షన్ వచ్చేసి చాలా చాలా స్విఫ్ట్గా, చాలా చాలా డిటర్మిన్డ్గా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఎవరైనా పార్టిసిపేట్ పాల్గొన్నట్టయితే వాళ్ళ మీద తప్పనిసరిగా కేసు పెట్టుతాము, చాలా చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము, షీట్ ఓపెన్ చేస్తాము. ఎవరైనా రిపీటెడ్గా చేసేటట్టయితే పీడీ యాక్ట్ కూడా మేము ఇన్వోక్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే ప్రజలు మీరు చెప్తున్నట్టుగా మనోభావాలు దెబ్బతికుండా వాళ్ళు ఆ విధంగా వేరే ట్రాక్లో వెళ్లకుండా, ఎవరో రెచ్చగొట్టారని ఆ విధంగా పోకుండా చిత్తూరు ప్రజలకి మీరు చేసే అప్పీల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టెంపుల్ ఇది వచ్చేసి ఒక పవిత్రమైన ఒక స్థలం అది. సో అలాంటి ఒక స్థలం మీద వచ్చేసి ఎవరైనా కావాలని అటాక్ చేస్తున్నారంటే వీ కెనాట్ ట్రీట్ దెమ్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా అలాంటి స్థలం ఏదైనా కూడా రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియస్ ప్లేసెస్ ఏదైనా కూడా దాన్ని ఒక పవిత్ర స్థలంగా వచ్చేసి మనం అందరూ కూడా భావించి తప్పనిసరిగా దాన్ని పరిరక్షణ చేయడానికి మనం తప్పనిసరిగా వచ్చేసి అందరూ కూడా కష్టపడాలనేది కూడా మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ నేను చెప్పినట్టు ఇప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్తో ఈ ప్రొటెక్షన్కి కూడా కావాల్సిన మెషర్స్ అంతా చేస్తున్నాం. అంతేకాకుండా మీరు అన్నట్లుగా ఎవరైనా ఇటువంటి విషయాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మాటల్లో వాళ్ళ మాయలో పడొద్దని మీరు సూచిస్తున్నారు పబ్లిక్. అవును, తప్పనిసరిగా. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ పెంచడానికి సినిమా యాక్టర్లో లేదా స్పోర్ట్స్ మ్యాన్లో పెట్టుకోవడం కాకుండా పబ్లిక్ని అంబాసిడర్లుగా చేస్తే ప్రజలకి పోలీసుల మధ్య గ్యాప్ తగ్గుతుంది, అంతేకాకుండా పోలీస్ ఇమేజ్ పెరుగుతుందని భావించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం 4 రోజుల్లో కూడా పబ్లిక్ నుంచి ఎక్కువగా ఇన్పుట్స్ రావడం, పోలీస్ ఇమేజ్ పెరగడంతో పోలీస్కి పబ్లిక్ మధ్య డెఫిసిటీ శాతం తగ్గిపోయింది. అంటే దీంతో వీళ్ళు చాలా స్పష్టంగా వేరే పబ్లిసిటీ కన్నా మౌత్ పబ్లిసిటీ ఇస్ మోర్ బెటర్ అని అంటూ భావించిన డీజీపీ గారు ఆయన ఆలోచనకు అనుగుణంగా చేసిన ఇగ్నిఫైట్ పూర్తిగా సక్సెస్ అయింది. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అందరూ కూడా పోలీస్ అంటే కేవలం యూనిఫామ్ వేసుకోవడం, లాఠీ పట్టుకోవడం, కేసులు పెట్టడం, కొట్టడం అనుకుంటున్నారు. కానీ దీని వెనుక డిఫరెంట్ ఏజెస్ ఉంటాయి. ఎంతమంది మన పోలీసులు కష్టపడితే ఒక కేసు డిటెక్షన్ అవుతుంది, డిటెక్షన్ అవడమే కాదు అందులో కన్విక్షన్ ఎందుకు వస్తుంది, టెక్నికల్ సపోర్ట్ ఏంటి, ఎన్ని విభాగాలు ఉంటాయనే విషయాలు పూర్తిగా అర్థం చేసుకునేలాగా ఈ ఇగ్నిఫైట్ కార్యక్రమం సక్సెస్ అని భావిస్తాం. అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో మతం కానీ లేదా ప్రజల మనోభావాలు దెబ్బ కొట్టాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటానని హెచ్చరిస్తున్న చిత్తూరు ఎస్పీ గారు ప్రజలు దయచేసి ఇటువంటి విధాలుగా రాజకీయాల లబ్ధి కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ మాయలో పడద్దంటూ ప్రజలకు సూచిస్తున్నారు. కెమెరామెన్ గురుబ్రహ్మతో మురళీధర్, తిరుపతి. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe
I dream. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.